అందరికీ నమస్కారం. ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో వింగ్స్ ఇండియా 2026 ఈ రోజు ఒఫీషియల్ గా మనం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున ఏవియేషన్ కి సంబంధించినటువంటి అతిపెద్ద సమ్మిట్ కేవలం భారతదేశంలోనే కాదు ఏషియాలోనే అతిపెద్ద సమ్మిట్ ఈ యొక్క వింగ్స్ ఇండియా 2026 కాబట్టి అటువంటి ఈ సమ్మిట్ మన ప్రాంతంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి వింగ్స్ ఇండియా 2026 లో మీరు అందరూ కూడా చూశారు. గతంలో కూడా ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ జరిగాయి. అయితే ఈసారి వాటికంటే పెద్దగా చేయాలి, వాటికంటే బెటర్ గా చేయాలి. ఇది ఒక అంబిషన్ పెట్టుకుని ఈసారి వింగ్స్ ఇండియా 2026 ని మేము రూపకల్పన చేశాం. ఇందులో అద్భుతంగా ప్రపంచంలో సుమారు 20 దేశాల నుంచి డెలిగేషన్స్ కూడా వస్తున్నాయి. సుమారు 3,000 వరకు పార్టిసిపెంట్స్ మొత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి గానీ, బిజినెసెస్ సైడ్ నుంచి గానీ, ఆర్గనైజేషన్ నుంచి గానీ, ఏవియేషన్ కి సంబంధించి గానీ సుమారు 3,000 మంది ఇందులో ఎగ్జిబిషన్స్ లో, ఎయిర్ క్రాఫ్ట్స్ రూపంలో, బిజినెసెస్ రూపంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు జరిగే ఈ యొక్క ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుందనేటువంటి నమ్మకం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి వింగ్స్ ఇండియాలో మేము కొన్ని అంశాలని ప్రత్యేకంగా తీసుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన ఏవియేషన్ డిమాండ్ గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో అద్భుతంగా పెరిగింది. మన దేశంలో మనం ఎయిర్పోర్ట్లు కట్టినట్టుగా, ఎయిర్ క్రాఫ్ట్స్ పెంచినట్టుగా, లేకపోతే మనం గ్రోత్ పర్సంటేజ్ మనం చూసుకుంటే ప్యాసింజర్ గ్రోత్ బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ స్థాయిలో ఎవరు కూడా ఎదగలేదు. గతంలో మనకి ఏవియేషన్ అని అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపులే ట్రావెల్ చేసేవాళ్ళు. కొంతమందికి అవకాశం ఉండేది ఫ్లైట్ ట్రావెల్లో. కానీ ఈ రోజు భారతదేశం తాలూకు రూపురేఖలు మారాయి. సామాన్యుడు కూడా ఈ రోజు ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రావెల్ చేసే పరిస్థితి ఈ రోజు మోదీ గారి దయ వల్ల, ఉడాన్ స్కీమ్ వల్ల, ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈ రోజు ఏవియేషన్ సెక్టర్ లో జరిగింది. అయితే ఆ డిమాండ్ కంటిన్యూస్ గా మనకు గ్రో అవుతుంటుంది. మనం కంటిన్యూస్ గా ఎయిర్పోర్ట్లు కట్టబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ 5 సంవత్సరాల్లో 50 ఎయిర్పోర్ట్లు, 2047 ఏదైతే వికసిత్ భారత్ మనం చూడాలనుకుంటున్నామో అప్పటికి సుమారు 350 ఎయిర్పోర్ట్లు మన దేశంలో కట్టాలని ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాం. దానితో పాటు ఏవియేషన్ ఈకోసిస్టమ్ ఇంకా పెంచాలనంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎంతో కాలం నుంచి భారతదేశంకు ఉన్నటువంటి ఒక కళ, మన గడ్డ మీదే మనం ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా తయారు చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే చేయాలని. అది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఈ రోజు ఒక సమాధానం వచ్చే పరిస్థితికి ఈ రోజు వచ్చాం. నిన్ననే ఒక అత్యంత కీలకమైనటువంటి ఒప్పందం అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ ఎంబ్రేయర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి చేశారు. ఎంబ్రేయర్ బ్రెజిలియన్ సంస్థ, పెద్ద ప్లేన్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే రష్యా నుంచి కూడా ఒక ప్లేన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. అలాగే మన HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా సివిలియన్ సైడ్ లో హెలికాప్టర్స్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ తయారు చేయాలని వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో రానున్న 10 సంవత్సరాల్లో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడే తయారీ రంగం పెంచాలి ఏవియేషన్. అంటే ఇప్పుడు డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది, భారతదేశంలోనే అత్యధికంగా ప్లేన్స్ అవసరం వస్తుంది. సో దానికి మనం సప్లై చేయొచ్చు. దానితో పాటు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. మన చుట్టుపక్కల ఉండే దేశాలు గాని, గ్లోబల్ సౌత్ లో ఉండే దేశాలు గాని, వాళ్ళతో భారతదేశం ఈ రోజు మంచి రిలేషన్స్ ఈ రోజు మెయింటైన్ చేస్తుంది. ఆ రిలేషన్స్ ని మనం వాడుకొని ఏవియేషన్ ని కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా భారతదేశం తరపున ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది ఈ వింగ్స్ ఇండియాలో అత్యధికంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కూడా బోయింగ్ వాళ్ళ తాలూకా 787-9 సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మొట్టమొదటి ఏదైతే ఎయిర్ ఇండియా కొత్త ప్లేన్స్ ఆర్డర్ చేశారో 2022లో ఆర్డర్ చేస్తే వాళ్ళకున్న సప్లై చైన్ ఛాలెంజెస్ వల్ల కాస్త ఆలస్యమైన ఈ రోజు మొట్టమొదటి ప్లేన్ మన భారతదేశంలో ఎయిర్ ఇండియాకి వచ్చింది. లోపల ఇప్పుడే నేను సందర్శించాను కూడా. ఇది మన ఇండియన్ ప్యాసింజర్స్ కి మన భారతదేశం తాలూకా కల్చర్ ని, మన సంస్కృతిని, వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ మన ప్యాసింజర్స్ కూడా ఈ రోజు చాలా ఆస్పిరేషనల్ గా ఉన్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్ లో వాళ్ళకి కూడా ఫెసిలిటీస్, సర్వీసెస్ కావాలి. దానికి అనుగుణంగా ఈ యొక్క ప్లేన్ లో ఉన్నటువంటి సర్వీసెస్ అన్ని కూడా ఈ రోజు రూపకల్పన చేశారు. సో మన స్టాండర్డ్స్ కూడా పెరగబోతున్నాయి. ఇప్పుడు మొదటి ప్లేన్ వచ్చింది, ఇంకా 6 ఈ సంవత్సరంలో రాబోతున్నాయి. ఎయిర్ ఇండియా తాలూకా పాత ప్లేన్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెట్రోఫిట్ చేసి కొత్త ఆధునిక టెక్నాలజీతో ఈ రోజు ఉన్నటువంటి అవసరాలతో వాటన్నిటిని కూడా రీమేక్ చేయడానికి వాళ్ళు కూడా ఒక ప్లాన్డ్ అప్రోచ్ తో ముందుకెళ్తున్నారు. సో నేను ప్యాసింజర్స్ కి ముఖ్యంగా ఈ వింగ్స్ ఇండియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం
ఎక్కువగా ప్లేన్స్ కూడా రాబోతున్నాయి, టెక్నాలజీ మంచిగా పెరుగుతుంది, స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ప్యాసింజర్స్ కి అత్యధికంగా బెనిఫిట్ ఈ యొక్క సంవత్సరం సివిల్ ఏవియేషన్ ద్వారా జరుగుతుందన్నటువంటి నమ్మకం ఉంది. అలాగే ఈ వింగ్స్ ఇండియా ద్వారా భవిష్యత్తులో దేశం ఎటువంటి అడుగులు వేయాలి, ముఖ్యంగా సస్టైనబిలిటీ, మన ప్రకృతి మీద అలాగే మన ఎన్వైరన్మెంట్ మీద, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి భావన ఉంది. అందులో కూడా దేశం ముందుకు అడుగులు వేస్తుంది. సో ఏవియేషన్ సెక్టర్ లో కూడా సస్టైనబిలిటీ యాంగిల్ ని, అలాగే ముఖ్యంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, దీని మీద కూడా ప్రపంచంలో చర్చ జరుగుతుంది. అందులో కూడా భారతదేశం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందనే నమ్మకంతో దాని మీద కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. మరి అలాగే స్కిల్లింగ్, ఏదైతే యువతీ యువకులకి ఉద్యోగాలు, ఎయిర్పోర్ట్ల దగ్గర చాలా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి, దానికి స్కిల్లింగ్ ఎలా చేయాలి, ట్రాఫిక్ కంట్రోల్లో ఎలా స్కిల్లింగ్ చేయాలి, ఆధునిక టెక్నాలజీ వస్తున్న కొద్దీ వాటికి అనుగుణంగా వాళ్ళకి ట్రైన్ చేసి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన వాళ్ళు వెళ్లి ఎలా పనిచేయాలి, అలాగే ట్రైనింగ్ ఆఫ్ పైలట్స్ గాని, క్రూ గాని, ఇంజనీర్స్ గాని, వీటి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి న్యూ టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో దానికి భారతదేశం వేదికగా మారే విధంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఇచ్చేస్తున్నాం. సో ఈ రోజు మొట్టమొదటి రోజు ఇంత ఉత్సాహంగా చాలా అందరి తాలూకా సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. So my message to all the OEMs and the international people that are coming here, one single and straightforward message is that in the world today, India is the most brightest spot. IMF has already said that India is going to grow at 7% annually for the next 10 to 15 years. It gives a kind of confidence, it gives a kind of message, straightforward message to everyone that if you are looking at a place to invest, if you are looking for a strong relationship in manufacturing or any other sector, then India becomes the best place to partner up with. And we are standing committed from the side of civil aviation. That is what we want to showcase from the Wings India 2026, is that India is ready to take the next step ahead in civil aviation sector, which is the most important one, is to get the manufacturing ecosystem ready. Because globally, with the geopolitical conflicts, with other challenges that are emerging, there are a lot of uncertainties that are coming in across the world. But in these uncertainties, with the kind of growth India is seeing, this is one of the most favorable nations right now, and that is why you have seen India and EU also cracking up one of the most complicated FTAs ever done. And this is a great victory for us as a country. And that kind of relationships that we are having, we are going to strengthen the aviation system also, and we want everyone to partner up with India. We are going to give them, that is a commitment for our side, that we are going to give them all the necessary support. And what India is specifically looking is to expand on the manufacturing ecosystem. So most of our discussions are going to revolve around that area. So you mentioned about manufacturing. So from when Embraer manufacturing is expected? Because it's not about only manufacturing, it's about Brazil and India relationship. Yes, absolutely. Yeah. India and Brazil carry a very strong relationship, both at a bilateral level and the international forum level also. The announcement on how this India-Brazil Embraer and the Adani Aerospace is going to go forward next month. Honorable President of Brazil is going to come and is going to meet our Honorable Prime Minister also. And in their presence, they are going to decide on the timelines for how and when it is going to unfold. But we are expecting that within 2 years, we should be able to see a very good progress in that area. And also, जैसे आम जनता की भाषा में अगर कहें तो इस तरीके के जब समिट होता है तो उन्हें लगता है कि इसकी क्या जरूरत है, खर्चा ज्यादा हो रहा है. आम जनता की कौशिकना में चप्पल कौशिकना भैया पूरे नीचे आ जाओ, फोटोग्राफर्स पूरे नीचे आ जाओ. भैया फ्लैश निकालो, फ्लैश निकालो, भैया फ्लैश निकालो. कौशिकना चप्पल मेरे कौशिकना सर साइड आ जाइए प्लीज. ఈ సెల్ఫీ చెప్పండి. అరే కౌశికనా ఈ సెల్ఫీ సార్ ఒకసారి ఇది సార్ ఒకసారి ప్లీజ్ సార్ సెంటర్ కెమెరా సార్ ప్లీజ్ సార్ కెమెరా సార్
అన్న ఇంకా రావాలన్నా ఎట్లనే ఆయన ఇక్కడికి వస్తారన్న. అరే రావాలి पीछे पीछे आइए भैया, पीछे आइए प्लीज। फोटो करना, पीछे आ जाओ फोटो करना। पूरा चाहिए ना फोटो में भैया, फोटो होगा ना फोटो में। थोड़ा और पीछे आ तो पूरा 100 का भैया, एक्सपीरियंस से 100 का प्लीज। थोड़ा पीछे आ जाओ, थोड़ा पीछे आ जाओ। थोड़ा पीछे आ जाओ, सबका खड़ा हो जाएगा, प्लीज आ जाओ। और पीछे आ जाओ, सबका खड़ा हो जाएगा, और पीछे आ जाओ, और पीछे आ जाओ। सर प्लीज प्लीज सेंटर कैमरा सर, कैमरा का सेंटर कैमरा सर। నా ఎదురండి